ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అడవుల్లో నీటి మడుగులు కూడా ఎండిపోతున్నాయి. వేసవి తాపానికి విలవిల్లాడుతున్నాయి. గుక్కెడు నీటి కోసం మూగజీవాలు అడవిలో అణువణువు గాలిస్తున్నాయి. నీటి జాడ వెతుక్కుంటూ వలస వెళ్తున్నాయి. మైదానాల బాట పట్టి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వన్యప్రాణుల దప్పిక తీర్చేందుకు అటవీ శాఖ తాత్కాలిక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 2 టైగర్ రిజర్వులు, 12 వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, 3 జాతీయ ఉద్యానవనాల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది. అయితే నీటి కొరత ఏర్పడడంతో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కాగజ్ నగర్ కారిడార్లో తిరిగే పులుల సంఖ్య తక్కువైంది. నీటి జాడ వెతుక్కుంటూ కృష్ణానదిని దాటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కార్చిచ్తో మట్టి నాణ్యత తగ్గి వర్షపు నీరు ఇంకే సామర్థ్యం తగ్గుతోంది. దాంతో భూగర్భ జలాలు అడిగంటుపోయి జలవనరులు త్వరగా ఎండిపోతున్నాయని అటవీ అధికారులు తెలిపారు. అడవుల్లో సాసర్ పిట్లు, నీటి కుంటలు ఏర్పాటు చేస్తున్నారు. వాటితో క్రమం తప్పకుండా నీళ్లు నింపుతున్నారు. ఎండిన వాగుల్లో ఇసుకను తవ్వి అటవీ సిబ్బంది నీటి చెలుమలు సిద్ధం చేస్తున్నారు. అడవుల్లో నీటి కొరతను అధిగమించేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అన్నారు. సాసర్ పిట్లు, నీటి కుంటల్లో 3-4 రోజులకోసారి నీళ్లు నింపుతున్నట్లు తెలిపారు.